హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేను మీకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 వీక్ 3 వరకు అంటే సెప్టెంబర్ 28 సండే వరకు ప్రతి కంటెస్టెంట్ పర్ఫార్మెన్స్ రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను. అంటే ఒక కంటెస్టెంట్లో ఉండే ప్లస్ మైనస్ పాయింట్స్ చూసి చెప్దాము అని అనుకుంటున్నాను. కంటెస్టెంట్ వైజ్ రివ్యూ ఇద్దాము అని అనుకుంటున్నాను. అయితే ఫస్ట్ మన కెప్టెన్ డీమన్ పవన్ గురించే మాట్లాడుకుందాం. తనలో ప్లస్ ఏంటంటే టాస్క్లో చాలా యాక్టివ్గా ఉంటారు. లీడర్షిప్ స్కిల్స్ చాలా బాగున్నాయి. కెప్టెన్స్ 2 సార్లు గెలవడం, స్ట్రాంగ్ గేమ్ ఆడడం, హౌస్లో స్ట్రాటజీ బాగా ప్లాన్ చేస్తున్నాడు. అయితే అతను ఉండే మైనస్ ఏంటంటే రీతు రిలేషన్ డ్రామా కారణంగా నెగిటివ్ టాక్ తెచ్చుకున్నాడు. కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్ అనేది ఎక్కువగా ఉంది. ఇది డేమోన్ పవన్ గురించి మనం స్ట్రాటజీ. సెకండ్ రీతు గురించి మనం చూసుకున్నట్లయితే మృదువైన నేచర్, ఎమోషనల్ వైఫ్, ప్రేక్షకుల సింపతి గెయిన్ చేస్తుంది, గ్రూపులతో స్నేహపూర్వకంగా ఉంటుంది. ఇవి ఆమెలో ప్లస్. మైనస్ ఏంటంటే స్ట్రాటజీ లోపం ఉంది. డీమోన్తో బంధం కారణంగా వ్యక్తిగత ఇమేజ్ ప్రభావితం కూడా చేస్తుంది. ఇది రీతులో. కళ్యాణ్లో చూసుకున్నట్లయితే గేమ్ ప్లేలో కొంచెం ఓవర్గా ఉంటాడు. అంటే మంచి స్ట్రాటజీ ఉంటుంది, స్ట్రాంగ్ వాయిస్తో తన పాయింట్ను రక్షించగలడు. అయితే మైనస్ ఏంటంటే దివ్య, రీతు, డీమన్ ట్రయాంగిల్లో అన్నెసెసరీగా లింక్ అవ్వడము, హౌస్ మేట్స్తో చిన్న క్లాసుల కారణంగా. అది అతని ప్లస్ ఆర్ మైనస్. దివ్యలో ప్లస్ ఏంటంటే స్ట్రాంగ్ వాయిస్, ఏదైనా డైరెక్ట్గా మాట్లాడుతుంది. అయితే కంటెంట్ ఇచ్చే వ్యక్తి తను. తర్వాత మైనస్ ఏంటంటే ట్రయాంగిల్ కామెడీ, అన్నెసెసరీ కాంట్రవర్సీ, కొన్నిసార్లు కొంచెం ఓవర్ డ్రామా అని కూడా అనిపిస్తుంది. సంజన చూసుకున్నట్లయితే గేమ్లో ఫైట్ డ్రామా తీసుకొస్తుంది. తన పాయింట్ అగ్రెసివ్లా డిఫెండ్ చేసుకోగలుగుతుంది. నెగిటివ్ ఏంటంటే నిఖితా డ్రెస్సులు దాచడం, హౌస్లో విలన్ ట్యాగ్ ఉండడం, ఎక్కువగా నెగిటివిటీ కనిపిస్తుంది ఆమెలో. నిఖితా చూసుకున్నట్లయితే ఫ్రాంక్గా మాట్లాడుతుంది, ట్రోల్స్ ఉన్న తనదైన స్టైల్లో ఉంటుంది. మైనస్ చూసుకున్నట్లయితే దుస్తులు ఎపిసోడ్లో ఓవర్ రియాక్ట్ అయింది, కంట్రోల్ మిస్ అవుతుంది. శ్రీజన్ మనం ప్లస్ చూసుకున్నట్లయితే కూల్ కామ్ నేచర్, హౌస్లో అన్నెసెసరీ డ్రామా చేయదు. మైనస్ ఏంటంటే ఎక్కువ స్క్రీన్ టైం దక్కడం లేదు, స్ట్రాటజీ స్పష్టంగా లేదు. ఇతరులు సపోర్టింగ్ అంటే హౌస్ మేట్స్, కొందరికి ఇంకా స్క్రీన్ టైం తక్కువ. వచ్చేవారు నామినేషన్లో వాళ్ళ గురించి మనం ఫోకస్ పెరుగుదాం, అందరి గురించి ఇంకొంచెం లేదు. అంటే ఇందులో టాప్ పర్ఫార్మెన్స్ అంటే ఈ థర్డ్ వీక్ చూసుకున్నట్లయితే డీమోన్, సంజన, దివ్య, ఈ ముగ్గురు కూడా